సంతోషకరమైన విషయం ఏమంటే 128వ కీర్తన 4వ వచనం చదువు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదించబడును. సియోనుల నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతయు యెరూషలేము క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లల పిల్లలను నువ్వు చూచెదవు. ఇశ్రాయేలు మీద సమాధానములను గాక. ఈ మాట నేను బాబన్నను వాళ్ళ ఫ్యామిలీని చూస్తే నేను ఈ మాట నాకు గుర్తొస్తాను. ఆయన భయభక్తులు కలిగి మరి ఉన్నప్పుడు ఈలాగా ఆశీర్వదించబడతారంటే నేను ఆయనను మామూలుగా మేము పరిచర్య పోయేటప్పుడు మాట్లాడుతూ ఉంటాను. ఆ యొక్క నిన్ను బాగా చూసుకుంటుంది, రెండోది పెద్ద కూతురు పాటలు పాడుతుంది, చిన్న కూతురు వాయించుతుంది, ప్లస్ నువ్వు చెప్పకముందే రెఫరెన్స్లు చెప్తుంది. ఇంకా ఆయన సంగీతంలో ఆయన ఉంటాడు, డ్రమ్స్ అవి కొట్టేదానికి ప్యాడ్. కుటుంబం ఇలాగ ఆశీర్వదించబడతారు. కుటుంబం అంటే భయభక్తులు కలిగిన వారి కుటుంబం ఇలాగ ఆశీర్వదించబడుతుంది. రెండవది బాబు విషయంలో కూడా ఆయన కొట్టే ఆ బీట్, నేను ఎప్పుడన్నా పాట పాడాలంటే ఆయన బీట్కి తగ్గట్టు పాట నేర్చుకొని వస్తాను. మంచి మనకు సామెతల గ్రంథంలో కూడా 22వ అధ్యాయంలో 6వ వచనం, బాలుడు నల్లబడిసిన త్రోవను వానికి నేర్పము, వాడు పెద్దవాడు అయినప్పుడు దాని నుండి తొలగిపోడు. మరి కుటుంబము, మరి బాబును సేవకు, అలాగే పరిచర్యలో మేము తట్టుకోలేము. 2 గంటలు అయితే అన్నం తినాలనిపిస్తుంది, కానీ అప్పుడు కూడా పరిచర్య నీళ్లు పోస్తా ప్లేట్లు అందిస్తూ ఉంటారు. కానీ పరిచర్యలు పెంచుతున్నారు. మరి బాబుకు మరి ఇంకా మరి వయసు ఎందు, బుద్ధి ఎందు, జ్ఞానం ఎందు వర్ధిల్లున్నట్లు మరి దేవుని ఆశీస్సులు, అలాగే మనందరి ప్రార్థన చేస్తాం. చిన్న ప్రార్థన చేసి మరి దేవుడు ఇంకా బహుగా వాడుకొని బహుగా ఆశీర్వదించను. మరి ఈ సంవత్సరం దయా కిరీటాన్ని దేవుడు ఇచ్చాడు. మరి ఈ సంవత్సరం కూడా సామెతల గ్రంథంలోనే ఉంది ఒక మాట చెప్పి, అది ఆ మాట చెప్పి నేను చూస్తాను. చూడండి, 3వ అధ్యాయంలో 1వ వచనం, నా కుమారుడా నా ఉపదేశమును మరొకము, నా ఆజ్ఞను హృదయపూర్వకంగా గైకొనుము, అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలుగజేయు. అందరి జీవితంలో సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి, కానీ సుఖము సంతోషం అనేది ఉండదు. కానీ దేవుడు మరి ఆ కుటుంబానికి, మరి ముఖ్యంగా ఘనత్ సండేకి మరి దయచేయాలని కోరుకుంటూ చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమ కలిగిన దయ కలిగిన తండ్రి, నీ కృపలోని సన్నిధానంలో మా